పుష్ప 2 క్లైమాక్స్. ఇంతకీ ఇద్దరిలో బీజిఎం ఇచ్చింది ఎవరు? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ది రూల్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ఈ క్రేజీ సీక్వెల్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మిలియన్ల వ్యూస్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక బీజిఎం విషయంలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ మూవీ క్లైమాక్స్ కి దేవిశ్రీ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టు డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డిఎస్పీని ఉద్దేశించి సుకుమార్ మాట్లాడుతూ, దేవిశ్రీ ప్రసాద్ లవ్ యూ. ఎవరైనా నా జీవితంలోకి వచ్చారంటే వారితో నా జర్నీ అలా సాగుతూనే ఉంటుంది. నేను ప్రేమించే వారితో ప్రేమతోనే వర్క్ చేస్తా. డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లావు. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. దీంతో పుష్ప 2 ది రూల్ క్లైమాక్స్ కి దేవిశ్రీనే బీజిఎం కంపోజ్ చేసినట్టు అందరికీ స్పష్టమైంది. అయితే ఇప్పుడు సంగీత దర్శకుడు శామ్ సిఎస్ కూడా పుష్ప 2 క్లైమాక్స్ కోసం వర్క్ చేసినట్టు ట్వీట్ చేయడంతో గందరగోళం నెలకొంది. పుష్ప 2లో ఇది నాకు అద్భుతమైన ప్రయాణం. నన్ను పరిగణలోకి తీసుకున్నందుకు మరియు బీజిఎంలో పనిచేసిన ఈ అద్భుతమైన అనుభవాన్ని నాకు అందించినందుకు మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. నాకు నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, చెర్రీ సపోర్ట్, వారి నమ్మకం లేకుండా ఇది సాధ్యం కాదు. అల్లు అర్జున్ సార్ కి ధన్యవాదాలు. మీకు బీజిఎం స్కోర్ చేయడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది నిజంగా ఫైర్. ఈ మ్యాగ్నమ్ ఓపస్ లో దర్శకుడు సుకుమార్ సార్ తో కలిసి పనిచేసినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా పవర్ ఫ్యాక్ట్ ఫైట్ సీన్స్ క్లైమాక్స్ లో పనిచేయడం నాకు ఒక భిన్నమైన అనుభవం. నాకు మద్దతుగా నిలిచిన ఎడిటర్ నవీన్ నూలి బ్రోకి చాలా థ్యాంక్స్. టీమ్ కి ధన్యవాదాలు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న పుష్ప వరల్డ్ ఫైర్ ను మీరు సమీపంలోని థియేటర్లో చూడండి అని శామ్ సిఎస్ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి డిఎస్పీని మినహా అందరినీ ట్యాగ్ చేశారు. పుష్ప 2 ది రూల్ క్లైమాక్స్ కి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చెప్పిన తర్వాత ఇప్పుడు అతను క్లైమాక్స్ కి వర్క్ చేసినట్టు పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పుష్ప 2 మూవీ కోసం దేవితో పాటుగా ఎస్ తమన్, శామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్ వంటి మరో ముగ్గురు డైరెక్టర్స్ కూడా వర్క్ చేశారు. అయితే సినిమా మొత్తానికి కాకుండా ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ కు మాత్రమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినట్టు తమన్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో జాతర ఎపిసోడ్ కి బీజిఎం చేసినట్టు హింట్ ఇస్తూ శామ్ ఇటీవల ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు పవర్ ప్యాక్డ్ ఫైట్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ కూడా పనిచేసినట్టుగా చెప్తున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ కి శామ్ సిఎస్ బీజిఎం కంపోజ్ చేస్తే దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టుగా స్వయంగా సుకుమారి ఎందుకు చెప్పాడు? ఇంతకీ ఇద్దరిలో ఎవరు వర్క్ చేశారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. సినిమాలో జాతర సీక్వెన్స్ హైలైట్ గా నిలవబోతుందని మేకర్స్ చెప్తూ వస్తున్నారు. అలాంటి కీలకమైన ఎపిసోడ్ కి శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఎవరు ఆయన పేరుని ఎందుకు ప్రస్తావించలేదు అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ క్రెడిట్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్ కి ఇస్తున్నందుకే శామ్ ఈ ట్వీట్ పెట్టి ఉంటాడని కొంతమంది భావిస్తున్నారు. ఇంకా కొంతమంది మాత్రం క్లైమాక్స్ కి శామ్ వర్క్ చేసినప్పటికీ చివరికి దేవిశ్రీ కొట్టిన బీజిఎం నే ఉంచారేమో అని కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాకి ఎవరెవరు వర్క్ చేశారు, ఏం వర్క్ చేశారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. టైటిల్ క్రెడిట్స్ లో తమన్, శామ్, అజనీష్ పేర్లు కనిపిస్తే వాళ్ళు ఇచ్చిన RR సినిమాలో ఉన్నట్టు. అలా కాకుండా క్రెడిట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ పేరు మాత్రమే ఉంటే ఆయనే ఈ సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్ అని భావించాలి.